హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్ట్ కి లేటెస్ట్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ తో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 27th December 2024 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 16th January 2025. మనం ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th January 2025. మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2025. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయడానికి స్టార్టింగ్ డేట్ 27th December 2024, లాస్ట్ డేట్ 16th January 2025. SBI అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి. మీ కన్వీనియన్స్ కోసం ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మీరు పైన ఏదైతే ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేశారో సేమ్ అదే ఫస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్, ఇక్కడ మీ మిడిల్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మిడిల్ నేమ్, పైన ఏదైతే మిడిల్ నేమ్ ఎంటర్ చేశారో సేమ్ అదే మిడిల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, పైన ఏదైతే లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేశారో సేమ్ అదే లాస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీరు పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో సేమ్ అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి డొమైన్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మీరు పైన ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ కోడ్ డిస్ప్లే అవుతుందో సేమ్ అదే సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబౌవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. I confirm that this is my valid signature and also agree to above mentioned note అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కేటగిరీ, ఇక్కడ మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ కాస్ట్ లో మీ సబ్ కాస్ట్ ని ఎంటర్ చేయాలి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబౌవ్, 40% అంతకన్నా ఎక్కువ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, ఇక్కడ మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదర్ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, నో క్లిక్ చేయాలి. డూ యూ హ్యావ్ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్, నో క్లిక్ చేయాలి. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద క్లర్కల్, ఎస్బీఐలో క్లర్కల్ కేటగిరీలో మీరు వర్క్ చేసేవారైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఆఫీసర్, ఎస్బీఐలో ఆఫీసర్ కేటగిరీ కింద మీరు వర్క్ చేస్తున్న వారైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ ది బ్యాంక్ వైల్ ఇన్ ది క్లర్కల్, ఒకవేళ మీరు ఇంతకు ముందు ఎస్బీఐలో క్లరికల్ కేటగిరీ కింద వర్క్ చేసిన వారైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ ది బ్యాంక్ వైల్ ఇన్ ది ఆఫీసర్, ఒకవేళ కనుక మీరు ఇంతకు ముందు ఎస్బీఐలో ఆఫీసర్ కేటగిరీ కింద వర్క్ చేసిన వారైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. నేషనాలిటీ, ఇక్కడ మీ నేషనాలిటీని ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఆర్ యూటీ టు విచ్ ద సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ బిలాంగ్స్, ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ స్టేట్ ఆర్ యూటీ, మెయిన్స్ ఎగ్జామ్ యొక్క స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఏ ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఇక్కడ
ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ నెంబర్ లో దానికి సంబంధించిన నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. జెండర్ ఇక్కడ మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఒకవేళ కనుక మీరు ట్విన్స్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్స్ ఫస్ట్ నేమ్, మదర్ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఇక్కడ మీ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేస్తే పైన ఏదైతే కరెస్పాండెన్స్ అడ్రస్ లో అడ్రస్ ఇచ్చారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తే అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ కి ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వాలెంట్ లో గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చి మీరు క్వాలిఫై అయిన వారైతే పాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ ఆర్ సబ్జెక్ట్ ఆర్ స్ట్రీమ్ లో మీ గ్రాడ్యుయేషన్ యొక్క స్ట్రీమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ లో మీ ఇన్స్టిట్యూషన్ లేదా కాలేజ్ నేమ్ ని ఎంటర్ చేయాలి. ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ యొక్క ప్లేస్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పాసింగ్ మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన డే, మంత్, ఇయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేయాలి. క్లాస్ ఆర్ గ్రేడ్ గ్రాడ్యుయేషన్ మీరు ఏ క్లాస్ లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ డీటెయిల్స్ వెదర్ డిజైరియస్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ కి ముందు ఫ్రీగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. సెంటర్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్న సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ నోన్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇద్దాం. రీడ్ ఒకవేళ కనుక మీరు తెలుగు చదవగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. రైట్ మీరు తెలుగు రాయగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. స్పీక్ మీరు తెలుగు మాట్లాడగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఇలా 3 లాంగ్వేజెస్ వరకు ఇవ్వచ్చు. 1 లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. వన్స్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ది నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చిన నేమ్, మీ ఐడి ప్రూఫ్ లో ఉన్న నేమ్ రెండు ఒకటే అయితే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. రెండు డిఫరెంట్ గా ఉండి మీ నేమ్ లో చేంజ్ ఉంటే ఎగ్జామ్ టైం కి దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ని నేను తీసుకొస్తాను అన్నట్టుగా ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ తో వేయాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB లోపు ఉండాలి. డిక్లరేషన్ ఏం రాయాలి అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్. Hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid, full stop. I will present the supporting documents as and when required, full stop. The signature, photograph and left thumb impression is of mine, full stop. మీరు ఈ డిక్లరేషన్ ని వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తో రాయాలి. రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుండి 100 KB లోపు ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లో చూస్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ఎలా ప్రింట్ తీయాలో చూద్దాం. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేశారో ఆ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రింట్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.